హలో హాయ్ వెల్కమ్ టు స్కంద వ్లాగ్స్. ఈరోజు లంచ్ బాక్స్కి నేను ఏమేమి చేశానో చూసేయండి. ఇందుకోసం స్నాక్స్ కోసం ఓట్స్ ప్యాన్ కేక్స్ అడిగింది మా పాప, అందుకోసం ఓట్స్ ప్యాన్ కేక్ చేస్తున్నాను. ఇందుకోసం డ్రై రోస్ట్ చేసిన ఓట్స్ ఒక కప్పు, ఒక 2 స్పూన్స్ వీట్ ఫ్లోర్ గోధుమ పిండి తీసుకొని అందులోనే ఒక బనానా, నాకు చిన్న బనానా ఉంది, మీ ఇంట్లో పెద్ద బనానా ఉంటే కూడా వేసుకోండి, అదైతే ఎక్కువ స్వీట్నెస్ వస్తుంది. ఒక ఎగ్, అది మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ మిల్క్ వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇందులోనే బేకింగ్ సోడా కొంచెం, అలా వేడిగా తినేలాగా ఉంటే బేకింగ్ సోడా లేకపోయినా పర్లేదు. బాక్స్కి పెడుతున్నాను కదా, చల్లగా అయిన తర్వాత కూడా ఫ్లఫీగా ఉంటాయి. ఈ ప్యాన్ కేక్స్ని రబ్ చేయకూడదు, తిక్కకూడదు, దోశలాగా ఊరికే పోర్ చేయాలి, అలా వేసేయాలి అంతే. అలా వేసేసి నెయ్యి వేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలి. నెయ్యి వేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలి, బోత్ సైడ్స్. ప్యాన్ కేక్స్ అయిపోయాయి, రెడీ. ఇప్పుడు లంచ్కి టమోటా బాత్ చేస్తున్నాను. ఇందుకోసం కుక్కర్లో కొంచెం నెయ్యి ఆర్ ఆయిల్, నేను నెయ్యి వేసాను, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అవి వేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, ఒక ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలకులు, లవంగాలు ముందే వేయాలి. మీకు ఇష్టమైతే చెక్క కూడా వేసుకోవచ్చు, దాల్చిన చెక్క. అవి కూడా ఫ్రై అయిన తర్వాత, ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా వేయాలి. టమోటా వేసి, టమోటా కూడా బాగా మగ్గాక నేను బఠానీలు కూడా వేసుకున్నాను. బఠానీలు కూడా వేయాలి. బాగా టమోటా బఠానీ రెండు కలిపి వేసేసి బాగా మగ్గాక మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, జీరా
పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్ మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం కొంచెం తీసుకొని వేసుకోవాలి. అలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 అవర్ నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. టమోటాలు బాగా మగ్గిన తర్వాత ఒక 1/2 అవర్ నానబెట్టిన బియ్యం నేను 1 కప్పు వేసుకున్నాను. 1 కప్పుకి నీళ్ళు 2 లేదా 2.5, మీకు మరీ మెత్తగా కావాలనుకుంటే 2.5 వేసుకోవచ్చు, లేదంటే 2. కొత్త బియ్యం అయితే 1.5 కప్ వేసుకున్నా సరిపోతుంది. ఇలా వాటర్ కూడా పోసేసుకొని నేను కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను, ఒక 2 స్పూన్స్. అది కొబ్బరి పొడి కూడా వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసేయాలి. ఒక 2 విజిల్స్ వస్తే ఆఫ్ చేసేయండి. ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో టేస్ట్ చేసి కుక్కర్ మూత పెట్టేసేయాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలి. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్కి దోశ ప్రిపేర్ చేస్తున్నాను. పాలక్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ఇందుకోసం దోశ బ్యాటర్ తీసుకోవాలి. నేను ఆ స్పూన్తో ఒక 3 to 4 స్పూన్స్ తీసుకున్నాను. ఇందులో ఒక 1/2 కట్ట పాలకూర ఉంటుంది కదా, అది బాగా కడుక్కొని మిక్సీ పట్టుకోవాలి. 1/2 కట్ట పాలకూరని బాగా కడుక్కొని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని ఈ దోశ బ్యాటర్లో వేసుకోవాలి. ఇంకా తర్వాత నీళ్ళు వేయకండి. పేస్ట్ వేసేసుకొని తర్వాత ఒక 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా 2 వేసుకొని బాగా కలుపుకోవాలి. లంచ్ బాక్స్ ప్యాక్ చేద్దాం. స్నాక్స్ కోసం ప్యాన్ కేక్స్, లంచ్ కోసం టమోటా బాత్ విత్ కర్డ్. మా పాప రైతా తినదు, అందుకే పెట్టలేదు. ఒక స్వీట్ ఇలా ప్యాక్ చేశాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఇంట్లోనే తినేసి వెళ్తుంది బ్రేక్ఫాస్ట్. అందుకోసం రెడీ చేసిన పాలక్ దోశ, ఆ బ్యాటర్ మిక్స్ చేశాక ఇలా దోశలాగా వేయడమే విత్ చట్నీ. పాలక్ దోశ విత్ చట్నీ. అలాగే ఒక గ్లాస్ వాటర్మెలన్ జ్యూస్. దోశ జ్యూస్ ఇంట్లోనే తాగెళ్తుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.